మేము కొన్ని రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తున్నాం. మీరు ముస్లిం మహిళలతో ఇంటరాక్ట్ అవుతున్నారు. ఆళ్ళు ఎలా స్పందిస్తున్నారు? మీరు ఆశ్చర్యపడతారు. ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద విసిగి వేసారిపోయినాళ్ళంటే మన వాళ్ళకంటే ముస్లిం మహిళలు ఎక్కువ. ఎందుకంటే వాళ్ళకి బయటికెళ్ళే పరిస్థితి ఉండదు. వాళ్ళు కొంచెం రిస్ట్రిక్టెడ్ లైఫ్. వాళ్ళ పద్ధతి ప్రకారం, వాళ్ళ సాంప్రదాయం ప్రకారం. మన వాళ్ళు బయటికెళ్ళి పని చేయగలుగుతారు. జనరల్‌గా కూలి పనులు దాంట్లో గాని మనోళ్ళు ఎక్కువ ఉంటారు. ముస్లిం వాళ్ళు బిలో పావర్టీ లైన్ ఉన్నోళ్ళు, బేద పలుగు వాళ్ళు వాళ్ళు ఇప్పుడు మామూలుగా కూలి పనికి గాని దానికి పోయే పరిస్థితి ఉండదు. సో, అలాంటి వాళ్ళు వాళ్ళకొచ్చిన ఆదాయంతోనే వాళ్ళు అక్కడికక్కడికే బతకాల. ఈ 5 సంవత్సరాల నుంచి ఏం జరిగిందంటే ఆదాయం వచ్చే మార్గాలు పోయినాయి. జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కుతాను నీకిది ఇస్తాను. ఈ నూకలతో నువ్వు తిని బతుకు. ఈ నూకలిస్తాను. ఈ నూకలతో నువ్వు బతుకు అనే విధానం కూడా ఆయన ఒక ప్రొవైడర్ లాగా తయారైనారు. ఎన్ని ఇచ్చినా, ఏమిచ్చినా కానీ వాళ్ళకు ఆ యొక్క దాంతో వాళ్ళు బతకాలంటే విపరీతంగా ఒక వస్తువుల మన నిత్యావసర సరుకుల వస్తువు ధరలు గాని ఈరోజు మీరు కరెంట్ బిల్లే చూస్తున్నారు. విపరీతంగా 10 సార్లు పెంచిన ఘనత అంటే జగన్మోహన్ రెడ్డి గారిది. ఆ రోజు 300, 400 బిల్లు వచ్చేవాళ్ళు ఈరోజు 1500, 2000 నిన్నెవరో ఎళ్తే మా ఇంటికి 6000 కట్టామమ్మా అని చెప్తున్నారు. చిన్న 2 బెడ్‌రూమ్ హౌస్. ఒక్కటో రెండో ఏసీలున్నాయి. అంటే ఈ కడప చాలా వేడిగా ఉంటది. ఇక్కడ ఏసీ, కూలర్ లేనిది బతకలేరు అట్లాంటోళ్ళు గూడా. చిన్న కూలికి పోయే వాళ్ళు గూడా ఒక కూలర్ అన్నా పెట్టుకుంటారు. అంటే పరిస్థితి అట్లా. ఇక్కడ నువ్వు ఆన్ చేసావంటే నీకు 3000, 4000 బిల్ వచ్చే పరిస్థితి. వాళ్ళొచ్చి వాళ్ళ బిల్లులు చూపిస్తున్నారు. ఎట్లా కట్టాలి? మేము కూలీకి పోతాం మేము ఎట్లా కట్టాలని. సో, ఇది పరిస్థితి. కాబట్టి వాళ్ళలో విషేద స్పందన ఉంది. వాళ్ళకి మహిళగా నేనెళ్ళి వాళ్ళ సమస్యలు వింటూ, సమస్యల పరిష్కారాలు చెప్తూ, ఇప్పుడు నేను పదవిలో లేకున్నా, ఇప్పుడు పొలిటికల్‌గా తిరుగుతున్నప్పుడు నా చేతనైనంత సహాయం కూడా వాళ్ళకి చేస్తా ఉన్నా. ఫైనాన్షియల్‌గా గానీ, లేకపోతే మాట రూపంలో కానీ వాళ్ళకి ఆ విధానం నేను పనిచేసే విధానం నచ్చుతోంది. ఇంతవరకు ఏ పొలిటీషియన్ గూడా నా లెక్క పని చేసేవాళ్ళు లేరు అనేది వాళ్ళ వాదన. నేను చేస్తానన్న నమ్మకం గూడా వాళ్ళకుంది. అదే విధంగా రేపు గెలిచి ఇంతవరకు గెలిచిన వీళ్ళు కంటే భిన్నంగా గెలిచిన వెంటనే పని చేసి చూపిస్తానన్న కాన్ఫిడెన్స్ కూడా నాకుంది. మీరు రాజకీయంలోకి అడుగుపెట్టిన తర్వాత దాదాపు పెద్ద ఎత్తున మీ మీద సోషల్ మీడియాలో, వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున దాడి జరిగింది. ఆ తొలినాళ్ళలో ఏమన్నా చెలించారా? ఏంటి పరిస్థితి? ఏంటి కర్మ అని? డెఫినిట్‌గా చెలిస్తామండి. డెఫినిట్‌గా ఎట్లాంటి మనిషి అయినా గానీ, చీము రక్తం ఉన్న ఎవరెవరైనా గానీ, వాళ్ళ గురించి ట్రోల్ చేస్తూ, వాళ్ళ క్యారెక్టర్‌ని అసాసినేట్ చేస్తూ, ఏదో రాజకీయాల్లోకొచ్చినామని చెప్పి వాళ్ళు రాజకీయ లబ్ధి కోసం, లేకపోతే నన్ను సైకలాజికల్‌గా, మెంటల్‌గా దెబ్బతీయాలన్న ఉద్దేశంతో వైఎస్ఆర్‌సీపీ పార్టీ అఫీషియల్ పేజ్‌లలో నన్ను ట్రోల్ చేసినారంటే, వాళ్ళు నన్ను చూసి ఎంత భయపడుతున్నారనేది మీరు అర్థం చేసుకోవచ్చు. అంటే దాదాపు నేను 1.5 నెల 2 నెలల్లోనే నన్ను చూసి భయపడ్డారు. నా విధానము ప్రజల్లోకెళ్తున్నదని వాళ్ళ ట్రోల్ చేసిన విధానంతోనే వాళ్ళు ఒప్పుకున్నారు. లోకల్ లీడర్స్ కామెంట్ చేయడం ఒక ఎత్తయితే, వైఎస్ఆర్‌సీపీ అఫీషియల్ పేజ్‌లో నన్ను ట్రోల్ చేశారు. దాదాపు నా వ్యూస్ ఏ 20,00,000, 30,00,000 ఎంతవరకు పోయినాయో కూడా తెలీదు. అంత లెవెల్‌లో ట్రోల్ చేసినారు. ఐ థింక్ 1 crore, 2 crores పోయుంటాయి నా ట్రోల్స్. కానీ బాధపడ్డ వాస్తవము. బాధపడతాం ఎట్లాంటోళ్ళమైనా గానీ, నా మనస్తత్వానికి వీళ్ళు చేసే ఈ కార్యక్రమాలు నన్ను ఎట్ట తిరిగి నన్ను కిందకు దించవు. ఒక బాల్‌ని ఇసిరి కొడితే అంతకంటే స్పీడ్‌గా బౌన్స్ అయ్యే విధంగానే నేను ముందుకెళ్తా ఉన్నాను. వాళ్ళు దాన్ని చూసి ఈరోజు 2 మెట్లు వెనక్కి తగ్గారు. ఈరోజు ఏం చేస్తున్నారు? 5, 6 మంది ఆడోళ్ళని హైర్ చేసుకొని ఆడోళ్ళతో తిట్టిస్తున్నారు. బట్ నేను నాకు ఎవరైనా చెప్తే వినడం తప్పితే నేను వాటిని చూడటం లేదు. చూడను గూడా. ఎవరు చేసుకుంటారో ఏసుకోండి. ఏమేసుకుంటారో ఏసుకోండి. లెక్క గూడా పెట్టను. ఏ విధంగాను ఒక స్టెప్ కూడా బ్యాక్ తీసుకోను. ఇంకా స్పీడ్‌గా 4 స్టెప్పులు ముందుకెళ్ళి పని చేస్తాను. అదే నా స్ట్రెంగ్త్. శ్రీనివాస్ రెడ్డి గారు.